కొంతమంది యువకులు కూడా ఇందులో ట్రై చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే నేరుగా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కోచ్ కి సంబంధించి సో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మోరోవర్ సో సార్ ఎలా అనిపిస్తుంది సార్ వందే భారత్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు అండ్ I don't know Telugu. హౌ డు యూ ఫీల్ ట్రావెలింగ్ వందే భారత్? It's really good. Do you enjoy the good atmosphere like? Yeah, it's really ambience is good. Seats are good. It's a spacious seat, so it's a really good journey. Yeah. So this is a second train from the Hyderabad. We are seeing this Vande Bharat. So we are going to Tirupati now. So how do you feel? Last time we have general trains, so minimum 12 hours we have to travel. This is only to 8 hours we can travel the train. How do you? So it will not only save our time, but peace of mind we are also getting by traveling in this train. Like in normal trains, there is crowd, and trains are stopping at each and every station. So that takes more time, like 10 hours, 12 hours, 13 hours. But this train has like exact time. Yeah. So we will reach by that time, and we have in our mind like in this much time we will complete our darshan also. So that's a that you are saving a lot of your time. యా Thank you. మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మనకు మనకు ఇక్కడ ఆ, ఈ రోజు ప్రారంభోత్సవ సందర్భంగా ఒక స్పెషల్ గా ఒక రోజు ఈ ఒక్క రోజు వరకు మనకు కొన్ని స్టేషన్స్ లో ప్రారంభోత్సవం కొన్ని స్టేషన్స్ లో ఆల్టింగ్ పెట్టిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు ఒక్క రోజు మాత్రమే ఇట్లాంటి స్పెషల్ ఆల్టింగ్స్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కి సంబంధించినటువంటి వాటిలలో ఫుడ్ సరఫరా చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా ఈ ఒక్క రోజు వరకు ఇక్కడ స్టాపింగ్ ఉంది అని చెప్తా ఉన్నట్టు సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా ఇంటర్నల్ కోచెస్ అన్నీ కూడా. సో దీంట్లో మనం చూస్తే వెదర్ అంటే బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని మనం ఎంత బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్ మొత్తం కూడా చూసే విధంగా కూడా అమర్చడం జరిగింది. సో దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ మనం చూసుకుంటే డైనింగ్ కి సంబంధించి అంటే మనం ఏదైనా ఫుడ్ తినాలి అని అనుకున్నా కూడా ఇబ్బంది పడకుండా డైనింగ్ ను కూడా అమర్చడం జరిగింది. సో ఈ డైనింగ్ సిస్టమ్ ను కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. స్పెషల్ గా కూడా ఇందులో అమర్చడం జరిగింది. తిరుపతి వెళ్లే వారికి సంబంధించి వాళ్ళ టైం చాలా వరకు సేవ్ చేసుకునే విధంగా టైం అంతా కూడా చాలా వరకు సేవ్ చేసుకునే విధంగా ఇక్కడ అమర్చడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ స్పీడ్ కావచ్చు ట్రావెలింగ్ తిరుపతికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు తిరుపతికి. సో తిరుపతికి హైదరాబాద్ కి ట్రావెల్ చేసేటువంటి వాళ్ళ కోసం స్పెషల్ గా కూడా ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ అని చెప్పుకోవాలి. అండ్ స్పెషల్ గా కూడా చూస్తే క్లీనింగ్ సెక్షన్ ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ట్రావెలర్స్ కి సంబంధించి ఫుడ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే టికెట్ కంపేరింగ్ అంటే 1600 రూపీస్ లోనే ట్రావెలింగ్ కి సంబంధించి ఫుడ్ ని కూడా అమర్చడం జరుగుతా ఉంది. వాళ్ళకి ట్రావెలర్స్ కి ఫుడ్ కూడా ఇందులో స్పెషల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంత టికెట్ లోనే కంపేర్ చేసుకోవచ్చు. ఆ టికెట్స్ లోనే వాళ్ళ ఒక ట్రావెలర్స్ కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా అందులోనే ఆక్యుపై చేసుకోవచ్చు. 1600 లోనే ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఇందులో చూస్తే అంటే మనం లాస్ట్ టైం వందే భారత్ చూసాం అంటే సికింద్రాబాద్ టు విశాఖపట్నం వెళ్ళేటువంటి ట్రైన్ లో కూడా మనం ట్రావెల్ చేసాము. సో లైక్ దట్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇప్పుడు ఇంట్లో కూడా స్పెషల్ గా అన్ని కేటగిరీస్ పెట్టడం జరిగింది. సో మోర్ ఓవర్ ఇక్కడ సీటింగ్ కి సంబంధించి మనం మాట్లాడితే చాలా ఫెసిలిటీలు ఉన్నాయి. సీటింగ్ కి సంబంధించి స్పెషల్ గా ట్రావెలర్స్ కి ఈ విధంగా అంటే అట్మాస్ఫియర్ అంతా చూసే విధంగా అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం చూస్తే డైనింగ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీట్స్ కూడా కంఫర్ట్ సీట్స్ కూడా అమర్చడం జరిగింది. లైక్ 8 అవర్స్ జర్నీ చేయాలి. ఈ 8 అవర్స్ జర్నీ చేసేటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా చాలా అద్భుతమైనటువంటి సీటింగ్ అయితే అమర్చడం జరిగింది. సీటింగ్ గురించి కంపేర్ చేసుకుని చెప్పుకోవాలి అని అనుకుంటే మనం రిలాక్స్డ్ గా అంటే చాలా రిలాక్స్ గా కూర్చొని లైక్ మనం ఇక్కడ డైనింగ్ ఒకవేళ ఏమైనా ఫుడ్ తీసుకొచ్చినా ఏమైనా తీయాలనుకున్నా కూడా ఇక్కడ డైనింగ్ చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ పైన పెట్టుకొని తినేందుకు కూడా చాలా కంఫర్ట్ గా అండ్ మనకు ఇట్లా బెండింగ్ కావడానికి అంటే మనం రొటేట్ కావడానికి బెండ్ కావడానికి కూడా సీట్స్ చాలా కంఫర్ట్ గా అమర్చడం జరిగింది. ఈ సీటింగ్ ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న బటన్ ఇచ్చడం జరిగింది. ఈ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే సీట్ బెండ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకు స్లీపింగ్ లాగా కొంత స్లీప్ అయ్యే విధంగా కూడా బెండ్ అయ్యేటువంటి సీట్లను కూడా ఇక్కడ అమర్చిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా ఇందులో ఉన్నాయి. అండ్ ఇందులో C4 ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంతా కూడా C4 కోచ్. ఈ C4 కోచ్ లో ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. సో ఇక్కడ ఈ రోజు ట్రావెల్స్ చేసే వాళ్ళకి సంబంధించి ఇదంతా కూడా వాళ్ళు ఫుడ్ అంతా కూడా ఆక్యుపై చేస్తూ ఉన్నారు. ఫుడ్ అంతా కూడా ఇన్బిల్డ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఇదంతా
ఈ రోజు మనం ప్రధానంగా ఈ ఒక్కరోజు స్పెషల్ కేటగిరీగా కొన్ని స్టేషన్స్ లలో పర్టికులర్ స్టేషన్స్ లలో ఈ రోజు మాత్రం పర్టికులర్ గా తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కొందరిని ఈ రోజు స్పెషల్ గా కూడా కొన్ని స్కూల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఈ రోజు ఇందులో ట్రావెల్ చేస్తా ఉన్నారు. స్కూల్ పిల్లలు ఇప్పటి ఇంతకుముందుకే ప్రధాన మంత్రి